ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం ద్వాదశ రాశుల్లోని ఏ రకంగా జరుగుతుంది, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మొదటగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉందో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు, శని మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు, అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈ నవగ్రహాల సంచారం అంతా కూడా మనకి ఈ అక్టోబర్ నెలలో ఇలా కొనసాగుతాయని చెప్పు. గురుగారు, ఈ అక్టోబర్ మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి నవగ్రహాల సంచారం ఎలా హెల్ప్ చేస్తుంది? కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాలు అనేవి మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి. ఇందాక మనం చెప్పినట్టు రాశ్యాధిపతి అంటే చంద్రుడు. చంద్రుడు అంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రంలో మారుతాడు కాబట్టి అంత మనం పట్టించుకోకలేదు హార్డ్ వర్క్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన గ్రహం వచ్చేసి గురువు అయ్యాడు, లాభస్థానంలో ఉన్నాడు. సో లాభాన్ని చేకూర్చే స్థానంలో ఉన్నాడు కాబట్టి అత్యుత్తమంగా ఉన్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కర్కాటక రాశికి పంచమ దశమాధిపతి యోగకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం వచ్చేసి కుజుడైన వాడు వ్యయ స్థానంలో ఉన్నాడు, ఖర్చు స్థానంలో ఉన్నాడు. కాబట్టి అదృష్టం అనేది కూడా ప్రస్తుతం ఈ నెలలు తక్కువగా ఉందని చెప్పుకోవాలి. కానీ దైవబలం, దైవానుగ్రహం బాగుంది కాబట్టి మనం చూసుకోకలేదు. ఇన్నిటితో పాటు మనం ఈ రాహు కేతువులను తీసుకుంటే తృతీయంలో కేతు చాలా బాగున్నాడు, భాగ్యంలో రాహు బాగున్నట్టే, కానీ అష్టమ శని మటుకు నడుస్తున్నాడు. అంటే కొంచెం కుజుడు శని ఈ రెండు గ్రహాలు ప్రస్తుతం అయితే. సో ప్రతి గ్రహానికి శత్రువు, మిత్రువు, సముడు 3 ఉంటారు. సో అన్ని గ్రహాలకి శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, సములు ఉంటారు. కానీ చంద్రుడికి మటుకు శత్రువు అనే వాడే లేడు. సో కర్కాటక రాశి వారికి ఏంటంటే శత్రువులే ఉండరు. సో అధిపతి చంద్రుడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి ఎవరు శత్రువులు ఉన్నారు కాబట్టి వీరికి బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇది కాకుండా అష్టమంలో శని ఉన్నాడు. ఈ అష్టమ శని మూలాన్ని ముఖ్యంగా ఏంటంటే స్థానచలనం ఉంటుంది, అంతే, అంతకన్నా ఎక్కువ ఇబ్బంది ఉండదు. నేను ఆ శని కూడా స్వస్థానంలోనే ఉన్నాడు కాబట్టి ఈ స్థానచలనం అంటే కనుక ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, అంటే వేరే ఊర్లో జాబ్ రావడం కానీ ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేజర్గా అంటే గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే బెస్ట్ అండి. అయ్యో మనకి ట్రాన్స్ఫర్ వచ్చింది, దాన్ని ఆపుకోకూడదు. మనకి డిపార్ట్మెంట్లో మార్పు వచ్చింది, మనం దాన్ని ఆపుకోకూడదు. మనం ప్రెషర్ పెట్టి ఆగిపోలే, నాకు ఇక్కడే అలవాటు ఉంది, కొలీగ్స్ వీళ్ళు రోజు చూసేవాళ్ళే, వీళ్ళతో మాట్లాడేవాళ్ళే, నాకు బాస్ ఈజీగా ఉంటాడు, బాస్తో మంచి ఇది ఉంది, నాకు రేపు ఫ్యూచర్ లో వాళ్ళకి లాభం చేకూరే అవకాశం ఉంటుంది ఇప్పుడు డెసిషన్ అందు గురించి. అదే మనం ఆపుకున్నాం అనుకోండి, ఆపుకున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ చాలా కష్ట ప్రాబ్లం అంటే ఇంట్లో మేజర్ హెల్త్ ప్రాబ్లం పేరెంట్స్కో, వైఫ్కో, లేకపోతే పిల్లాడు సరిగ్గా ఇక్కడ నుంచి తప్పించుకుంటే అక్కడ పడుతుందన్నమాట. పిల్లాడు సరిగ్గా చదవకపోవడం ఇవన్నీ జరుగుతాయి. ఆ టైంలో ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు మీరు అక్కడ బాధపడుతూ ఉండాలి, డబ్బు ఖర్చు అయిపోతుంటుంది, అనారోగ్యం మీకు చేస్తుంటే ఇక్కడ ఇంట్లో ఏమో మనశ్శాంతి ఉండదు. కాబట్టి గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే కనుక చాలా మంచిది. ఖచ్చితంగా ఉంటుందా అని అడగచ్చు మీరు. ఖచ్చితంగా ఉంటుందండి స్థానచలనం. ఉదాహరణకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం చేస్తున్నాడు, సో అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. అదే 50 కిలోమీటర్లు అయింది, అప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు చేయలేడు కదా, ఏదో ఒక రోజు డెసిషన్ తీసుకుంటాడు, బాబు నేను మారిపోతే బెస్ట్, ఇల్లు మార్పు అంటే అక్కడ దగ్గరికి వెళ్దాం. సో కనీసం ఇల్లు మార్పు అయినా జరిగితే మంచిది, అది సొంత ఇల్లు అయినా సరే. సో ఇవన్నీ కూడా స్థానచలనాలు మనం జాగ్రత్తగా చెక్ చేస్తే అష్టమ శనిలో కానీ, అర్ధాష్టమ శనిలో కానీ, ఏలినాటి శనిలో కానీ, మెయిన్ ఆ కర్కాటక రాశి వాళ్ళకే అవ్వక్కలేదు. ఇంట్లో ఎవరో ప్రస్తుతం వృశ్చిక రాశి వారు ఉన్నారు, వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది, అలా చేంజ్ ఆఫ్ ప్లేస్ అవ్వచ్చు. అంటే మకర రాశి కానీ, కుంభరాశి కానీ, మీన రాశి కానీ ఇంట్లో వైఫో పిల్లలకో ఉంది, వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. మనకే నడవాలని ఏం లేదు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకే నడవాలని లేదు. వాళ్ళ ముగ్గురులో ఎవరు ఇద్దరికి ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళ ద్వారా కూడా ఇల్లు మారచ్చు, సో జాబ్ మారచ్చు, అలా జరిగేందుకు అవకాశం అన్నమాట. కాబట్టి ఈ స్థానచలనం అనేది ఉంటుంది, దాంతో నష్టం అనేది మంచిగా జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా వీరు మటుకు గురుబలం బాగా ఉంది కాబట్టి అన్ని శుభకార్యాలు జరుగుతాయి, అనుకున్నవన్నీ పనులు జరుగుతాయి. గురుగారు, మరి సంతానం కలిగే ఎంతవరకు అవకాశం ఉంటుంది? సంతానం మటు ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే
పంచమ స్థానాన్ని చూడాలి. అలాగే సంతాన కారకుడు గురువు. ఇప్పుడు కర్కాటక రాశి వారికి పంచమ స్థానం వృశ్చికం అయిందండి. ఆ వృశ్చికానికి సప్తమ దృష్టితోటి గురువు చూస్తున్నాడు, లాభంలో ఉండి, వృషభంలో ఉండి. సో సంతాన స్థానాన్ని చూస్తున్నాడు, సంతాన కారకుడే గురువు అయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏడాది కన్సీవ్ అవ్వడం, లేదంటే నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల కన్సీవ్ అవ్వడం కానీ, లేదంటే సంతానం కలగడం కానీ అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంది వీళ్ళకి? ఆరోగ్యపరంగా పర్వాలేదండి. అంటే అష్టమశని నడుస్తున్నందుకు చిన్న చిన్న అనారోగ్యాలు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, కొంచెం గృహిణులు, వైఫ్ కానీ, వాళ్ళకి కానీ అయ్యేందుకు అవకాశం ఉన్నాయి. అంత మేజర్ అనారోగ్యాలు అయితే ఉండవు. ఖర్చు అయితే ఉండాలి. ఖర్చు అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అష్టమశని నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఖర్చు అనేది ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఈ అష్టమ శనికి వ్యయస్థానంలో ఉన్నటువంటి ఈ కుజుడికి ఎటువంటి పరిహారాలు చేస్తే కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా కుజుడు అంటే మనకి వెంటనే మారిపోతారు కాబట్టి పర్లేదు. ప్రతి 45 రోజులకి 45 రోజులు ఒక్కొక్క రాశిలో ఉంటారండి. 45 రోజులు అవగానే మారిపోతారు కాబట్టి పర్వాలేదు. ముఖ్యంగా అష్టమశని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే హనుమంతుని ఎక్కువగా పూజించడం, అలాగే శివుని కూడా ఎక్కువగా పూజిస్తే మంచిది. శివాలయానికి ప్రతి సోమవారం వెళ్ళి అభిషేకంగా అర్చన కానీ చేయడం, అలాగే 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే అష్టమశని నడుస్తున్నందుకు హనుమంతుడు ఆంజనేయ స్వామికి పడమాల సమర్పించడం, అంటే తమలపాకులతో పూజ చేయించడం, అలాగే 41 ప్రదక్షిణాలు చేయడం శనివారం రోజున చేసాక ఎలాంటి దోషం తొలగిపోతుంది. అలాగే ముఖ్యంగా ప్రతి శనివారం ఉపవాసం అంటే ఫిక్స్డ్గా పెట్టుకోండి, ఎందుకంటే ఏప్రిల్ తోటి అష్టమశని వెళ్ళిపోతుంది. మళ్ళీ మీకు ఏలినాటి శని రావాలన్నా కూడా 7.5 years దాకా రాదు. కాబట్టి 7.5 ఏళ్ల దాకా రాదు. కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం. ఇంకా ఉధృతంగా ఉంటే మటు ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తాను, దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇలా వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి లేదంటే మెసేజ్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురువుగారి అక్టోబర్ మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.